కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. మరి గవర్నర్ కోటాకు సంబంధించిన విషయంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా అంటే విద్యావేత్తలకు సంబంధించిన విషయంలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కోదండరాంకి వాళ్ళు ఎన్నికలకు ముందే ఆ పార్టీని తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్ లో కలిపేటువంటి ప్రయత్నం చేసినప్పుడే తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాం, మీకు ఎమ్మెల్సీయా లేదంటే మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పినట్టుగానే మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా, మరి ఏం చేస్తారా అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా కూడా వీళ్ళిద్దరి పేర్లు మాత్రం మొన్న గవర్నర్ కలిసేటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించిన విషయంలో కలిసినప్పుడే వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ స్థానాలను కూడా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరి ప్రభుత్వ సిఫార్సును ఆమోదించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించడం, త్వరలో 54 కార్పొరేషన్లు కూడా చైర్మన్ల నియామకం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లకు లేదా కోదండరాం సంబంధించిన విషయంలో ప్రతిసారి ఆ అద్దంకి దయాకర్ పేరు తెర మీదకి వచ్చింది. మరి ఆ తెర మీదకి వచ్చినటువంటి పేరును వీళ్ళు మాత్రం పట్టించుకోకుండా కేవలం గవర్నర్ కోటాలో కూడా ఎమ్మెల్సీగా మరి ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోసం పలువురు పేర్లు పరిశీలనకు వచ్చాయి. షబ్బీర్ అలీ, అలీ మస్కతి, జాఫీర్ జవీద్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ రేసు నుంచి వైదొలిగారు. త్వరలోనే 54 కార్పొరేషన్లు కూడా చైర్మన్లను రేవంత్ సర్కార్ నియమించనుంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర. తెలంగాణ ఉద్యమంలో అనేక వర్గాలను, సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ జనసమితిని స్థాపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో కోదండరాం ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. టీఎస్పీసీ చైర్మన్ గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్ గా ఎంపిక చేసింది. కొద్ది రోజులుగా కోదండరాంను మండలికి పంపుతారంటూ వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే శాసన మండలికి పంపడం చర్చనీయాంశంగా మారింది. 2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది. అయితే 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరు పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అప్పటి ప్రభుత్వానికి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను ఇప్పటికే ఎమ్మెల్సీలుగా నియమించింది. ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీలుగా వీరిని మండలికి పంపనుంది. మొత్తానికైతే అటు విద్యార్థి సంఘాల తరఫున వాళ్ళిద్దరికి ఎప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట్ను ఇద్దరిని అయితే ఎమ్మెల్సీలుగా ప్రకటించి ముందుకు పంపించడం జరిగింది. మరి వెంటనే నిన్న డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డిని టీఎస్పీసీ చైర్మన్ గా తీసుకుంటూనే మరి కోదండరాం సార్కి అలాగే అమీర్ అలీ ఖాన్కి సంబంధించిన ఫైల్ని కూడా గవర్నర్ ముందు పెట్టడం జరిగింది. గవర్నర్ కూడా ఆమోదించినట్టు తెలిసింది. మరి ఈ క్రమంలో గవర్నర్ గారు ఆమోదిస్తే ఈ 4 ఎమ్మెల్సీలు త్వరలోనే వాళ్ళ బాధ్యతను తీసుకొని అందులో ముఖ్యంగా కోదండరాం గారికి అయితే తప్పకుండా మంత్రి పదవి ఇస్తారు. ఆయన మంత్రి మండలి చేరేటువంటి అవకాశాలు అయితే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాత్ర పోషించి మరి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఎంత పని చేసిందో ఆయనతో పాటు ఈ సబ్బండ వర్గాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం గారు అయితే తెలంగాణ రాష్ట్రం కోసం అంటే మొత్తం పల్లె పల్లెన తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులను ఏకం చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజైతే ఆయనకు తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడ గౌరవం రాలేదు అని చెప్పేసి చాలా మంది నాటి కేసీఆర్ ప్రభుత్వం మీద కామెంట్ చేశారు. అయితే ఇదే విషయంలో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది కూడా ఆయనకు పదవుల మీద ఉన్నటువంటి ఆశ తెలంగాణ అభివృద్ధి మీద లేదని చెప్పేసి చాలాసార్లు కామెంట్ చేశారు. మరి ఏది ఏమైనా చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయననైతే మండలికి తీసుకోవడం, మరి మండలి నుండి మంత్రిని చేస్తారా లేదంటే మండలిలో కేవలం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పక్కన పెడతారా అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా విద్యాశాఖ మంత్రి కానీ కొన్ని శాఖలు ఎవరికి ఇచ్చినటువంటి దాకాన పోలేదు కాబట్టి మరి ఏదైనా ఒక ప్రముఖ శాఖని ఆయన చేతిలో పెట్టే అవకాశం ఉంటది అని చెప్పేసి టీజేఎస్ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ టీం రెడీ. చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం. సభ్యులుగా అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావు. గవర్నర్ ఆమోద ముద్ర, ఉత్తర్వులు జారీ. ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం.
మరి ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ అనడం, టీఎస్పీఎస్సీ కొత్త కమిటీ అంటే వీళ్ళు ఏదో ఆట ఆడుకోవడానికి కాదు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ మీద ఉన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా బయటపడతారు అనే విషయమే ఇప్పుడు వాళ్ళకి సవాలుగా ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో 5 నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఐఏఎస్ రిటైర్డ్ అధికారి అనితా రాజేంద్ర, పాల్వై రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమించారు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామా చేశారు. దీంతో కమిషన్ ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. యూపీఎస్సీ తరహాలోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా చైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలక శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకి ఫైల్ పంపారు. దీనికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడంతో టీఎస్పీఎస్సీకి కొత్త టీం సిద్ధమైంది. మొత్తానికైతే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి విషయంలో ప్రక్షాళన చేస్తే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ప్రక్షాళన పూర్తయింది. కొత్త కమిటీకి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈరోజు 5 సభ్యులతో పాటు కమిటీ నియామకం జరిగింది. మరి ఈ కమిటీ నియామకం జరిగిన తర్వాత నోటిఫికేషన్లకు సంబంధించిన విషయంలో ఈ రోజు నుండి నిరుద్యోగులందరూ కూడా కొత్త కమిటీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఈ 2 రోజుల్లో ఏ గ్రూప్ 2కు సంబంధించిన విషయంలో కానీ, మెగా డిఎస్కి సంబంధించిన విషయంలో కానీ ఇట్లా వాటిని గ్రూప్ 2 నోటిఫికేషన్లతో పాటు మిగతా ఏ నోటిఫికేషన్లు ఇస్తారో అని చెప్పేసి అయితే నిరుద్యోగులందరూ ఆశగా వేచి చూస్తున్నారు. మరి వాళ్ళ ఆశలకు సంబంధించిన విషయంలో ఈ కొత్త టీం మరి ఉన్న సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కొంటుందనే విషయం కూడా వేచి చూడాల్సిందే.